హాయ్ వ్యూవర్స్ నమస్తే. ఈరోజు మనం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రవీణ్ పగడాల గారి సస్పీషియస్ డెత్ గురించి అన్బయాస్డ్గా మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాం. అయితే ఇందులో ఆయన్ని ఒక కులానికి చెందిన పర్సన్ గానో, ఒక మతానికి చెందిన పర్సన్ గానో, లేదా ఒక వర్గానికి చెందిన పర్సన్ గానో కాకుండా ఒక కామన్ మ్యాన్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మాట్లాడి కేవలం మేము ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే తీసుకుని అన్బయాస్డ్గా కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఈ విషయాలు మేము మాట్లాడడానికి కారణాలు చివరిలో చెప్తాం. సో ఈయన కేసులోని నెటిజన్స్ చాలా ఇంట్రెస్ట్గా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్నో విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. అవి ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయినప్పుడు కానీ, మీడియాలో ఎవరైనా స్పందించి ఆయన గురించి మాట్లాడినప్పుడు కానీ, ప్రతి దానికి కూడా క్రైస్తవ వర్గాల నుంచి కానీ, లేదా ఒక కామన్ మ్యాన్గా కానీ చాలామంది రియాక్ట్ అయ్యారు, ఎన్నో విషయాలు పంచుకున్నారు. అండ్ ఏదైతే గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ చెప్పాలనుకుంటున్నారో, చూపించాలనుకుంటున్నారో దానికి భిన్నంగా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఒక్కొక్క విషయం ఒక కంపెనీ ఆఫ్ డౌట్స్. సో బ్రోకెన్ చైన్, ఈ కేసులో ఎన్నో బ్రోకెన్ చైన్ లింక్స్ ఉన్నాయి. అవన్నిటిని పూర్తి చేయకుండానే ఇన్వెస్టిగేషన్ పూర్తయింది అని చెప్పడం జరిగింది. అయితే నెటిజన్స్ ఎవరు కూడా దాన్ని ఒప్పుకోలేదు. అయితే ఒక కంపెనీ ఆఫ్ డౌట్స్ అంటే మొత్తం నెటిజన్స్ ఏదైతే డౌట్స్ రేస్ చేస్తారో మ్యాక్సిమం కవర్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ చూడండి అండ్ ఈ అవేర్నెస్ అందరికీ పంచండి. అండ్ ఇవి ఎందుకు మాట్లాడడం జరుగుతుంది అన్న, మనకి సవేరా లిక్కర్ వైన్స్ ఉన్నాయి కదా, అందులోని ఆయన ఏదో వైన్ లిక్కర్ ఏదో తీసుకున్నట్టు అండ్ ఫోన్పే అండ్ ఏదో యూపీఐ ట్రాన్స్ఫర్ చూపిస్తున్నారు. దాని మీద నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ స్పందన ఏంటి? ఎస్, అయితే జనాలు అయితే ఎవరు కూడా ఒప్పుకోలేదు అని తాగారంటే. అయితే ఇందులో నెటిజన్స్ తీసుకొచ్చిన విషయాలు ఏంటి, అండ్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో లేదా ఎవరైతే మీడియాలో ఈ ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ థింగ్, ఆయన వచ్చి బైక్ పార్క్ చేసి లోపల ఎంటర్ అవుతుండగానే ఆ లోపల వెండర్ అయితే ఎవరైనా పక్కన కూర్చున్న వ్యక్తి వెంటనే టక్కున వచ్చాడు. సీన్ స్టార్ట్ అయింది, వెంటనే నేను ఫోటో తీయాలన్నట్టుగా లేచి బయటకు వచ్చి ఆయన ఎంటర్ అవుతుంటే ఫోటో తీశాడు. ఎందుకు తీశాడు అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. అయితే ఎవరో చెప్పడం జరిగింది, ఆయన జనరల్గా లాగిన్ టైం రిపోర్ట్ చేయడానికి ఆయన ఫోటో తీస్తున్నాడు. అయితే ఆయన ఎవ్రీడే అలాగే తీస్తున్నాడా, లాగిన్ టైం అలాగే రిపోర్ట్ చేస్తున్నాడా, ఎక్కడ డేటా ఉంచుని ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇది తీసి పక్కన పెడతాం. నెక్స్ట్, ఆయన పేమెంట్ చేస్తున్నప్పుడు, యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు ఆయన 2 మొబైల్స్ తీశాడు. సో అందులో ఒక మొబైల్ ఫోటో తీశాడు, ఒక మొబైల్తో పేమెంట్ చేశాడు అన్నట్టుగా ఉంది. అంటే నా డౌట్ ఏంటంటే, అంటే నెటిజన్స్ డౌట్లు ఏంటంటే, ఫోటో తీసి స్కాన్ ఎక్కడికో పంపించాడు అండ్ ఆ తర్వాత ఆ స్కాన్ చూసి ఎక్కడి నుంచో వేరే వాళ్ళు ఎవరో ప్రవీణ్ పగడాల గారి మొబైల్తో ఆ పేమెంట్ చేశారేమో అని డౌట్ రైజ్ అవుతుంది. ఎందుకంటే 12:19 అరౌండ్ ఆయన అక్కడ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ టైం చూపిస్తుంది, కానీ 12:24కి ఆ పేమెంట్ అయినట్టుగా చూపిస్తుంది. అంటే ఆ 2 మొబైల్స్ తీశాడు, కానీ ఆయన చనిపోయినప్పుడు దొరికిన దాంట్లో కేవలం ఒక మొబైల్ మాత్రమే ఉందని పోలీసులు చెప్పడం జరిగిందట. అయితే ఇందులో ఆయన 2 మొబైల్స్ చేతిలో ఉన్నప్పుడు ఒక మొబైలే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిందంటే దాని అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయింది, సక్రమంగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? అలాగే 12:19కి పేమెంట్ చేయడం జరిగితే 12:24కి ఆ స్క్రీన్ షాట్ అనేది చూపిస్తుంది ఆయన పేమెంట్ చేసినట్టు. సో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ ఎవరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసిన అఫీషియల్. సో ఇవన్నీ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం చండి. అండ్ ఇవి ఎందుకు మాట్లాడడం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తయిపోయింది, ఆయన లిక్కర్ తాగి ఆయన మరణించడం జరిగిందని కేసు అయితే క్లోజ్ చేశారు. కానీ నెటిజన్స్ మనసులో ఉన్న, మదిలో ఉన్న విషయాలు అయితే ఇప్పటికీ ప్రశ్న రూపంలోనే సొసైటీలో అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దానికి కారణాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క డౌట్ నెటిజన్ రేస్ చేసినవి, అలాగే ఏదైతే మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారో, ఏదైతే చూడాలి అని అనుకుంటున్నారో, అలాగే దాంట్లో ఉన్న తప్పులు ఎలాగైతే సోషల్ నెటిజన్స్ వెనుతిప్పేటట్టుగా అందులో ఉన్న మిస్టేక్స్, మీరు చెప్పాలనుకున్న నిజం కాదు అబద్ధం అని ఏ విధంగా అయితే చెప్తున్నారో, ఇవన్నీ విషయాలు కూడా మనం వరుసగా చూసుకుంటూ వెళ్దాం. అయితే ఇందులో ఏ క్రోనాలజీ కూడా లేదు. అంటే దీని తర్వాత అది, దాని తర్వాత ఇది సీన్ జరిగినట్టుగా మేము చెప్పట్లేదు. కానీ నెటిజన్స్ రేస్ చేసిన డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది, మ్యాక్సిమం కవర్ చేయడం జరుగుతుంది. సో వేరే చూసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు వెళ్తున్నప్పుడు హైవేలోని 2 లారీల మధ్యన వెళ్ళి ఆయన పడిపోతారు, దానికి తగిలి. దాని మీద అంటే ప్రవీణ్ పగడాల గారు ఆయనే అని చెప్పేసి నెటిజన్స్ అనుకుంటున్నారు. సో దాని మీద వాళ్ళ నెటిజన్స్ లేదు. అయితే సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం అయితే ఆయనే ప్రవీణ్ పగడాల అన్నట్టు చెప్తున్నారు, కానీ నెటిజన్స్ అయితే ఎవరు కూడా దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే చనిపోయినప్పుడు అయితే ఆయన బాడీ, ఆయన ఇన్నర్ వెస్ట్ ఏదైతే వేసుకున్నారో అప్పర్ వెస్ట్, అది బ్లూ కలర్లో ఉన్నట్టుంది. కానీ అక్కడ క్లియర్గా చూసినట్లయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ లారీ పక్కన ఆయన మిస్ అయి త్రుటిలో తప్పినట్టు, జస్ట్ అక్కడే ఆయన అయిపోవాల్సింది అన్న విషయంలో అక్కడ మీకు చూస్తే ఇన్నర్ వెస్ట్ అనేది బయటకు రావడం జరుగుతుంది అండ్ అది వైట్ కలర్లో షైన్ అవుతుంది సీసీటీవీ ఫుటేజ్లో. సో అక్కడ ఉన్నదేమో బ్లాక్ ఆర్ బ్లూ కలర్, కానీ ఇక్కడ చూపించింది క్లియర్గా వైట్గా షైన్ అవుతుంది. సో
సో అక్కడ చాలా డౌట్ అయితే నెటిజన్స్కి ఉంది అండ్ అది సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసింది. కానీ దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు అనుకుంటే మీకే తెలుసు ఎవరు ఆన్సర్ చేయాల్సింది. సో నెక్స్ట్ మనం చూస్తే విజయవాడ రామవాడపాడు దగ్గర మన ప్రవీణ్ గారు కొన్ని హవర్స్ అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ అంటే మీరు ప్రవీణ్ పగడాల్ గారు అనొద్దు, దాని జేమ్స్ బాండ్ అనండి, ఎందుకంటే ఆయన ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఇప్పటికి. ఎందుకంటే అది అయితే ఎస్టాబ్లిష్ అవ్వలేదు, కానీ కేసు అయితే క్లోజ్ అయిపోయింది. సో అక్కడ చాలా హవర్స్ ఉన్నారని చెప్తున్నారు. దాని మీద మీడియాస్ కూడా చాలా చూపిస్తున్నాయి ఎవరు ఎస్ఏ మాట్లాడినట్లు. సో దాని మీద నెటిజన్స్ ఏమంటున్నారు? అయితే దగ్గర దగ్గర ఒక 4 to 5 hours ఆయన అక్కడే స్పెండ్ చేశారని, అండ్ అక్కడ ఆయన బాగా అలసిపోయి కూర్చున్నట్లుగా ఫుట్పాత్ మీద కూర్చున్నట్లుగా అక్కడ ఫోటో కూడా వైరల్ అవుతుంది బాగా. అందులో ఆయన ప్యాంట్ చూస్తే బ్లూ కలర్లో ఉంది, కానీ ప్రవీణ్ పగడాల్ గారి డెత్ సీన్ ఆఫ్ అఫెన్స్లో లేదా ఆయన పోస్ట్ మార్టం టైంలో కానీ ప్యాంట్ చూసినట్లయితే అక్కడ బ్లాక్ కలర్లో ఉంది. ఈ రెండింటి మధ్య ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చింది? ఒక సన్షేడ్ గట్టిగా పడితే బ్లాక్ అయితే బ్లూ అవుతుంది కదా, ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అందరూ రేస్ చేశారు, దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళైతే చెప్పలేదు. కేసు అయితే క్లోజ్ అయిపోయింది. అయితే ఇందులో నెటిజన్స్ ఏం మాట్లాడుతున్నారంటే 4 to 5 hours ఒక మనిషి అక్కడ ఉన్నారు, రెస్ట్ తీసుకున్నారు అంటే ఆల్రెడీ అప్పుడే ఆల్కహాల్ చాలా పర్చేస్ చేస్తుంటే అప్పటికి తాగి ఉన్నారని అనుకుంటే, మిస్టర్ జేమ్స్ బాండ్ తాగి ఉండుంటే ఆ టైంకి ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారు సుబ్బారావు గారు, ఆయన చూసినట్టు స్మెల్ పట్టేస్తుంది వెంటనే. ఎందుకంటే వాళ్ళు పోలీసులు మామూలు మనుషులు కాదు, ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏ కేసు ఎలాంటిదో తెలుసు. ఎంతో మందిని చూసుంటారు ట్రాఫిక్లో, చూడగానే టక్మని పట్టేస్తారు, ఏదో ఒకటి చెప్తారు ఆయనకి. లేదా ఆయన చేయాల్సింది చెప్పారు కదా, ఆయన ఆల్కహాల్ తీసుకోలేదు అని చెప్పారు. ఆయన చెప్పిందేమో ఆల్కహాల్ తీసుకోలేదు, కానీ రిపోర్ట్స్ లో చూస్తే ఆల్కహాల్ ఉంది. మరి ఎక్కడ తాగేసినట్టు అన్న విషయం అయితే జనాలకు అర్థం కావట్లేదు. ఇంకా తర్వాత కూడా తీసుకున్నారు, తర్వాత చోటు కొన్నారు అంటున్నారు. అయితే మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం మరి విషయం. నెక్స్ట్ పుట్టుపాడు టోల్గేట్ చూసుకుంటే ఆయన చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నట్టు చాలా మీడియా ఛానల్స్ మనం చూస్తున్నాం. దాని మీద నెటిజన్స్ ఎలా స్పందించారంటే అండి, అది ఈవినింగ్ టైం అనుకుంటా, నైట్ టైము. ఆ టైంలో చాలా లైట్గా ఉంది లైటింగ్ కూడాను. ఆయన పర్సనాలిటీ చూస్తే అక్కడ చాలా ఇబ్బంది పడి వెళ్తున్నట్టు ఉన్నది విషయమే, నిజమే. అలా అయితే బాగానే చూపించాడు ఆయన. కానీ ఆయన కాల్ బాగా సాగిపోయి కిందకి జనరల్గా రాయల్ ఎన్ఫీల్డ్ 190 kg అరౌండ్ వెయిట్ ఉన్న బైక్. ఆయన పర్సనాలిటీ చూస్తే నాకు తెలిసి 5'5" to 5'6" అరౌండ్ ఉండొచ్చు మేబీ. సో ఆయన హైట్కి అది అంత కాల్ సాగిపోయి చక్కగా ఫ్రీగా లెగ్స్ వేసుకుని అలా వెళ్ళేంతగా, ఇలా తోసుకుని వెళ్ళేంతగా లేవు. అయితే మేబీ ఇలాగా ఉండాలి, ఎందుకంటే ఆయన హైట్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ పర్సనాలిటీ చూస్తే పొట్ట ఎక్కువ ఉంది, షోల్డర్ బ్రాడ్గా ఉంది, పర్సనాలిటీ కంప్లీట్గా చేంజ్ అయిపోయినట్టుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సిస్టర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో నెటిజన్స్ అయితే దీన్ని అలా తీసి పడేశారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అక్కడ మాట్లాడారు. ఆయన అయితే ఈయన కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన పర్సనాలిటీ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పారు. కానీ కేసు అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం మీడియాలో చూస్తున్నాం కదా చాలా వరకు, అంటే నెక్స్ట్ టోల్గేట్ దగ్గర ఆయన వెళ్తూ ఏదో పోల్ గుద్దినట్టు వెంటనే ఏదో స్మోక్ అది వస్తున్నట్టు చెప్తున్నారు. దాని మీద నెటిజన్స్ ఏమంటారు? నెటిజన్స్ అన్న విషయం ఏంటంటే అండి, అక్కడ ఏదైనా వస్తూ స్పీడ్గా వెళ్ళిపోయి ఏదో పోల్ గుద్దేసినట్టు చూపించారు. అయితే ఆ పోల్ ఉన్న చోటికి ఆయన గుద్దిన దానికి దుమ్ము లేచిన దానికి మధ్య గ్యాప్ చూస్తే, గుద్దిన టైంకి దుమ్ము లేచిన టైంకి ఆ దుమ్ము లేచిన దానికి చాలా గ్యాప్ ఉంది. అయితే ఆ టైము స్పాన్ ఎంత, ల్యాప్స్ ఎంత అన్నది జనాలకు అర్థం కాకుండా 2-3 ఆటోలు అయితే ముందుకు వచ్చాయి. సో జనాలు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అది ఒక అడ్మిసిబుల్ థింగే కాదని చెప్పి కొట్టిపడేశారు. మనం ఆఫ్టర్నూన్ అలా చూసినట్టయితే ఆయన అక్కడ వేరే వైన్ షాప్కి వెళ్ళినప్పుడు థమ్స్ అప్ చూపిస్తారు, అంటే చూపించాడు చెప్పారు, మీడియా ఛానల్ చూపిస్తుంది. సో దాని మీద మీరు ఏమంటారు? అదే ఇక్కడ మధ్యాహ్నం పూట ఎక్కడ ఒక వైన్ షాప్ దగ్గర, ఆఫ్టర్నూన్ టైం ఈవినింగ్ టైం అరౌండ్ ఆ టైంలోని ఎక్కడో ఒక వైన్ షాప్ దగ్గర ఆయన ఏదో పర్చేస్ చేసినట్టు, ఆ తర్వాత ఓకే థమ్స్ అప్ ఇదే నాకు కావాల్సింది అన్నట్టు ఓకే చేసినట్టుగా చూపించారు. కానీ అక్కడ ఆయన చెయ్యెత్తినప్పుడు చూస్తే ఆయన డ్రెస్లోని షర్ట్లోంచి సంథింగ్ ఇంకేదో బయటకు వచ్చినట్టు డిఫరెంట్గా ఉంది. అది ఆయన డ్రెస్సింగ్ అండ్ హ్యాండ్ కఫ్స్ అంటారు దాన్ని, అది ఆ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ ఉన్న దానికి ఆయన మరణించినప్పుడు ఆయన తదుపరి ఆయన చివరిలో ఉన్న డ్రెస్కి ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఆ డ్రెస్ నుంచి ఏదో వింతగా కొత్తగా వచ్చినట్టుగా ఉంది, అండ్ అవైతే మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆ డిఫరెన్స్ గురించి జనాలు నెటిజన్స్ క్వశ్చన్ చేశారు, అండ్ అదైతే జనాలు యాక్సెప్ట్ చేయలేదు. మనం చూస్తే మీడియా ఛానల్స్లో కొన్ని ఆయన చనిపోయే ఒక 1.5 hour 2 hours ముందు వేరే వైన్ షాప్లో కూడా కనిపించినట్టు అండ్ కొంచెం మాస్క్ తీసినట్టు ఉంది. సో దాని మీద నెటిజన్స్ ఈ వైన్ షాప్ దగ్గర ఏంటంటే విచిత్రంగా ఆయన ఏదైతే హెల్మెట్ ధరించారో మరణించినప్పుడు సీన్లో చూస్తే ఇక్కడ జావా అనే ఒక సింబల్ అయితే ఉంది. అండ్ ఆయన ఈ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే జూమ్ చేసి చూస్తే అక్కడ అసలు జావా అన్న సింబలే లేదు. అంటే ఏదైతే నెటిజన్స్ రేస్ చేస్తున్నారో, లైక్ ఆయన ప్రవీణ్ కాదు సమ్ జేమ్స్ బాండ్ సమ్ ఎక్స్ అనే పర్సన్ పెట్టేసి ఆయనే ఇది అన్నట్టుగా సీన్ ఎవరు రీక్రియేట్ చేశారు, ఎందుకు చేశారు తెలియదు, అని మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది అన్న విషయాలు మరింత దృఢపడుతున్నాయి అక్కడ అనుమానాలు. అంతేగాని నెటిజన్స్ అయితే దాన్ని తీసిపడేశారు పక్కన.
మనం లాస్ట్ చూసినట్టయితే ఒక్క సిగ్నల్ అయితే వేసుకుంటూ ఆయన ఇబ్బంది పడుతూ వెళ్తారన్నమాట. సో అవి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దాని మీద నెటిజన్స్ ఏమంటారు? దానికి నెటిజన్స్ ఏం చెప్పారంటే ఆయన అక్కడ ఏంటంటే సింగిల్ ఒకే సిగ్నల్ లైట్ వేసుకుని అదే బ్లింక్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని చాలా స్పీడ్గా అరౌండ్ 40 to 60లో వెళ్ళిపోతున్నారట హైవే మీద. మరి హైవే మీద లైట్స్ ఉన్నట్లు కూడా ఏం పెద్దగా కనబట్టలేదు, అలా వెళ్ళిపోయాడు అంటున్నారు. దానికి నెటిజన్స్ ఏమన్నారంటే డైరెక్టర్ అలా చెప్పాడు కాబట్టి ఆయన అలా వెళ్ళిపోయాడు ఆ జేమ్స్ బాండ్, అంతేగాని ఆయన ఈయన కాదని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నారు, దగ్గరలో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఒకవేళ నిజంగా ఆయనే మిస్టర్ ఎక్స్ ఆ జేమ్స్ బాండే ప్రవీణ్ పగడాల్ గారు అయ్యి ఉంటే చక్కగా బైక్ ఎక్కడో పార్క్ చేసి ఏ రెస్టారెంట్ దగ్గర ఎక్కడో పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి, అంటే నిజంగా ఆయన ఇంటాక్సికేట్ అయ్యి ఉంటే ఆ టైంకి వెహికల్ అక్కడ పెట్టేసి ఎవరికో ఫోన్ చేయడం, బస్సు ఎక్కడమో ఏదో క్యాబ్ బుక్ చేసుకోవడం, సంథింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అంతేగాని అదే సింగిల్గా వేసుకుని నేను ఇలా వెళ్ళిపోవాలి బాబు, ఎలాగైనా సింగిల్ అయితే వెళ్ళిపోవాలి, ఆల్రెడీ ఇన్ని దారుణాల్లో పడిపోయాను, లేచాను, చాలా దెబ్బలు తగిలాయి, ఇన్ని జరిగాయి, అసలే ఫుల్ ఇంటాక్సికేట్ అయిపోయి అయినా వెళ్ళిపోవాలి నేను అని పిచ్చిగా అయితే జనరల్గా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ కానీ చెప్తాను. ఆయన ఒక కులానికో మతానికో లేకపోతే ఒక వర్గానికో ఆపాదించట్లేదు. ఒక కామన్ మ్యాన్గా ఆయనకున్న ఒక దాన్ని ఏమంటారు ఫినాన్షియల్ స్టేటస్కి, ఆయనకున్న సోషల్ స్టేటస్కి ఆయన అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెహికల్ పక్కన పెట్టేసి ఏదో క్యాబ్ బుక్ చేసుకోవడం, ఎవరైనా అడగడమో, కార్ బుక్ చేసుకోవడం, లేదా బస్సు ఎక్కడం, సంథింగ్ లైక్ దట్. ఒక సేఫ్ పొజిషన్ లో బైక్ పెట్టి వెళ్ళిపోతారు. అలా చేస్తారు కదా. ఇప్పుడు మనకేదన్నా బైక్ ఏదన్నా ఆగిపోతేనే మనం ఏం చేస్తాం, పక్కన చేసి వెళ్ళిపోతాం, పక్కన పెట్టేసి ఎవరో ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేయడమో లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవడం. పెద్ద వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, 2 కంపెనీలు నడిపిస్తున్న వ్యక్తి, 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యుండి సోషల్ ఏమంటారు డిబేటర్, ఓకే ఆయన అన్బయాస్డ్ గానే చూద్దాం, ఒక మతానికి మాత్రం ఆయన ఆపాదించదు. ఎందుకంటే అలా ఆపాదించడం వల్ల విషయాలు వెలుగులోకి రాకుండా ఆయన ఒక ఎక్స్పర్సన్ గానే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చూద్దాం, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా చూద్దాం అంతే. ఆయన ఒక మతానికి కులానికి ఆపాదించొద్దు. సో దానికి నెటిజన్స్ చెప్పింది ఏంటంటే డైరెక్టర్ అలా చెప్పాడు కాబట్టి ఆయన అలా వెళ్ళిపోయాడని అంటున్నారు. లాస్ట్ చూసినట్టయితే ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు సిసి ఫుటేజ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చెప్పారు కదా ఎలా వెళ్ళింది, ఎలా స్మోక్ లేసింది, దానికోసం నెటిజన్స్ ఏమంటున్నారు? అక్కడ ఆయన చూపించింది ఏంటంటే ఒక 6 feet డెప్త్ ఉన్న కరువు లాంటి అర్ధచంద్రాకారం కరువు ఉన్నటువంటి ఏరియాలో బైక్ అదిగోండి వస్తుంది, బైక్ వస్తుంది, స్కిడ్ అయిపోయింది, అదిగోండి దుమ్ము లేచింది అన్నారు. అయితే దానికి నెటిజన్స్ ఎలా స్పందించారంటే అంటే దాన్ని ఎలా అసలు డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దాన్ని ఎంత సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలన్నా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించో లేదా సీన్ రీక్రియేట్ చేసో అలా అయితే చెప్తే జనాలు నమ్ముతారేమో. కానీ ఫైనల్గా మనం ఆ డెత్ సీన్లో ఫొటోస్ చూస్తే కనుక సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ ఎలా ఉందంటే ఒక మనిషి పడుకుని ఆ బుల్లెట్ అనేది డైరెక్ట్గా సైలెన్సర్ ఏమో లెగ్ మీద పడి మనిషి ఏమి ఇలా ఉన్నాడు, అదంతా ఒక దుప్పటి కప్పినట్టు, జస్ట్ అది ఎవరైనా పెడితే వచ్చినట్టు ఉంది కానీ అలా పడదేమో అని జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఎవరో పెట్టినట్టుంది కానీ అది జరిగినట్లేదు అంటున్నారు. ఎవరు అయితే నమ్మలేదు. పోలీసులు చెప్పడం అయితే సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన అనాలిసిస్ ఉంది అని అంటున్నారు. బట్ ఆ అనాలిసిస్ ఏంటనేది డెఫినెట్గా కోర్టులో ఎంతోమంది పిలిచేశారు, ఎంతోమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు వేశారు. లోక్యుక్తకు కానీ లేదంటే హైకోర్టుకి కానీ, హైకోర్టు తెలంగాణ, హైకోర్టు ఆంధ్రప్రదేశ్, అలాగే సుప్రీంకోర్టులో పిలిచేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ కేసు హీరింగ్లో ఉంది, వస్తారు, ఖచ్చితంగా విషయాలు బయటకు వస్తాయని నేను నమ్ముతున్నాను. జనాలు అయితే పోలీసులు చెప్పిన దాంట్లో అయితే డైజెస్ట్ చేసుకోలేదు. అండ్ దాన్ని చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అలా ఎలా జరిగి ఉంటుందనే సందిగ్ధంలో ఉన్నారు కానీ దానికైతే సొల్యూషన్ లేదు, ఎవరైతే నమ్మలేదు అనుకుంటున్నారు. నెటిజన్స్ అయితే దాన్ని తీసిపడేశారు. సో ఫైనల్గా మనం చూస్తే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ బాడీ రాజమండ్రి తీసుకొచ్చినప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర మొత్తం ఆ ఏరియా మొత్తం రాజమండ్రి మొత్తం చాలా గందరగోళం, చాలా ఆందోళనతో, చాలా బాధతో చాలామంది రావడం జరిగింది. అయితే వాళ్ళందరికీ ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్, నెక్స్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా వెయిట్ చేశారు. అంటే చెయ్యాలా వద్దా, లేకపోతే ఏంటి నెక్స్ట్ అని. సో దానికోసం నెటిజన్స్ ఏమంటున్నారు? ఆ ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్టు ఆ టైంలో వచ్చిన ఇన్ఫరెన్స్ ఏంటంటే స్టొమక్లో ఎటువంటి ఆల్కహాల్ స్మెల్ కానీ రాలేదు. ఒకవేళ వచ్చుంటే ఆ టైంలో చెప్పేద్దరు పోలీసులు, చెప్పకుండా దాచాల్సిన అవసరం అయితే లేదు. ఆ టైంలో ఉంది అంటే ఉందని చెప్పేద్దరు, కానీ అక్కడ అది చెప్పలేదు. ఇటువంటి గాయాలు ఉన్నాయి అని కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అండ్ హెడ్ మీద ఇంజురీ అయిందన్న విషయం చెప్పడం జరిగింది. తొడ మీద ఓవల్ షేప్ ఏదో కాల్చినట్లుగా ఏదో ఒకటి ఉందని చెప్పడం జరిగింది. అది ప్రిలిమినరీ. అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి ఆల్కహాల్ పిక్చర్లోకి వచ్చింది. అయితే అందులో విచిత్రం ఏంటంటే ఇది పోలీసులు రిలీజ్ చేసింది కాదు. ఒక ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో హర్ష్ కుమార్ గారు అని ఎంపీ, ఎక్స్-ఎంపీ, ఆయనే ఏదో విధంగా తహసీల్దార్ గారిని అడిగి ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. అండ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే
స్టమక్లో ఎటువంటి ఆల్కహాల్ ఉన్నట్లుగా కనబట్టలేదు, ఇట్స్ నాట్ అపరెంట్ అని ఒకటి ఉంది. ఓకే. నెక్స్ట్ బాడీ క్యావిటీస్లో అంటే లేయర్స్లో బాడీ క్యావిటీస్లో ఎటువంటి ఆల్కహాల్ లేదు అన్నట్లుగా ఉంది. కానీ ఫైనల్గా రిపోర్ట్లో వచ్చేటప్పటికి ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ ఆల్కహాల్ అన్నట్టుగా రాయడం జరిగింది. అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అనుభవజ్ఞులు చాలామంది ఎన్నో ఇలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసిన వాళ్ళు లైక్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఎవరో చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ఏంటంటే ఆయన అనేది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ జనరల్గా ఇలా ఉండదు, ఇదేదో ఆల్కహాల్ ద్వారా చనిపోయారు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏదో ఇంజరీ బ్రెయిన్లో ఏదో ఒక డ్యామేజ్ హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ ఏదైనా క్లాట్ అయిందనో, ఆ క్లాట్ అవ్వడం వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గిపోయిందనో సంథింగ్ లైక్ దట్ ఒక టెక్నికల్ టర్మ్స్లో ఇలా చనిపోయారు అని చెప్పడం మానేసి ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ ఆల్కహాల్ అందుకు ఆయన చనిపోయారు అన్నట్టుగా రాశారు. అది అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, అది అడ్మిసిబులే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే బాడీలో ఆల్కహాల్ ఉంది అనుకుంటే అది ఎంత పర్సంటేజ్ ఉంది, ఎందుకంటే దారి పొడుగునా కూడా తాగుతా వస్తున్నట్టు చూపించాడు అన్నింటిలో, అక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు అన్ని బ్రాండ్సే జనరల్గా అందరూ ప్రిఫర్ చేయరు. అందులోనే ఒక సోఫిస్టికేటెడ్ పర్సన్ లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇంకా పర్టికులర్గా నాకు నేను ఇదే తాగుతా, ఇదే బాగుంటుంది, నా ఇది బ్రాండ్ సంథింగ్ లైక్ దట్ ఉంటుంది. అంటే ఆయన తాగారు అనట్లేదు, ఇంకేస్ తాగాలి అనుకుంటే ఆయనకంటూ ఒక ఒపీనియన్ ఉంటే తాగడం మీద అలా ఉంటుంది. అండ్ ఇంకోటి లివర్ బాగుందట, లివర్లో ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు. నిజంగా ఆయన క్రానిక్ డ్రింకర్ అయి ఉంటే ఎక్కువ తాగే వాళ్ళు అయితే లివర్ అసలు అలా ఉండదు. రిపోర్ట్లో లివర్ గురించి మంచిగా రాయరు, లివర్ మాత్రం సూపర్గా ఉందంట. లివర్ సిరోసిస్ ఫైబ్రోసిస్ సంథింగ్ లైక్ దట్ ఆ టర్మినాలజీ ఏదో యూస్ చేసి ఏదో చెప్పొచ్చు నిజంగా ఆయన డ్రింకర్ అయితే. కానీ అలా చెప్పలేదు, లివర్ పర్ఫెక్ట్గా ఉంది, స్టమక్లో ఆల్కహాల్ ఉన్నట్టు లేదు, అండ్ బాడీ క్యావిటీస్లో లేదు, కానీ ఇంజరీస్ అసోసియేటెడ్ విత్ ఆల్కహాల్ అని ఉంది. జనాలు అయితే నెటిజన్స్ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది అన్న విషయం అయితే ఎక్కడ వెలుగులోకి రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదైతే ఇంపార్టెంటో అదే రాయడం జరగలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా బాడీ డీకంపోజ్ అయిపోతున్న టైంలో జనరల్గానే కొంత ఆల్కహాల్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ దానివల్ల కొంచెం ఇథైల్ ఆల్కహాల్ ఉంది అన్నట్టుగా చెప్పడం ఉంటుంది. ఎక్కువ కాలం బాడీ డీకంపోజ్ అయిపోతాయి. అయితే దాన్ని తీసి పక్కన పెట్టి అందుకే యాక్యురేట్గా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది లేదా ఆల్కహాలే నిజంగా దీనికి కారణమా అన్న విషయం చెప్పాలంటే మన కంటి వెనకాల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది విట్రస్ హ్యూమర్ అని. సో నాకు టర్మినాలజీ తప్పు చెప్పింటే క్షమించండి. బట్ అది కనుక ఒకవేళ టెస్ట్ చేస్తే యాక్యురేట్గా పక్కాగా ఇంత ఆల్కహాల్ తీసుకున్నారని అందుకే ఇప్పుడు పక్కాగా ఇక్కడ ఆల్కహాల్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ టెస్ట్ అయితే చేయలేదు. ఒకవేళ నిజంగా పోలీసులు లేదా ఆ ఇన్వెస్టిగేషన్ అఫీషియల్స్ లేదా ఈ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు విత్ ఫుల్ కాన్షియస్నెస్ ఎటువంటి ప్రెజర్ లేకుండా చెప్పాలి విషయం నిజంగా నిర్భయంగా చెప్పాలనుకుంటే ఆ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసి దాని రిజల్ట్ చెప్పలేదా లేదా ఆ టెస్టే చేయలేదా, ఎవరైనా చేయొద్దన్నారా, ఈ క్వశ్చన్స్ అయితే నెటిజన్స్లో ఉన్నాయి. సో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అఫీషియల్గా పోలీసులు ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. అది ఎవరో ఒక పర్సన్ ఆయన ఎక్స్ఎంపీ హర్షకుమార్ గారు అయితే తీసుకోవడం జరిగింది, తహసీల్దార్ గారి నుంచి తీసుకోవడం, అండ్ దెన్ ఆయన విషయాలు వచ్చి చదవడం, అండ్ దెన్ న్యూస్ పేపర్ మీడియాలోకి జరగడం జరిగింది. అసలు ఫస్ట్ ఈ యాక్సిడెంట్ అంతా అసలు ఇలా యాక్సిడెంట్ జరిగింది అని ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఎలా తెలిసింది, నెటిజన్స్ ఏమనుకుంటున్నారు? ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఈ పోలీసులకి ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అన్న చోట ఐజీ గారు ఒకలా చెప్పారు, ఎస్పీ ఒకలా చెప్పారని చెప్పేసి అంటున్నారు మీడియాలో. ఎందుకంటే పొంతం లేని రెండు విషయాలు జరిగాయండి. మొదటిది ఒక పోలీస్ ఆయన చెప్పేది ఏంటంటే 112 ద్వారా కాల్ వచ్చింది, అప్పుడు హుటాహుటిన మా పోలీసులు వెళ్ళారు, ఆ తర్వాత ఇలా జరిగిందని తెలుసుకున్నారని వాడు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఇంకొక పోలీస్ ఏం చెప్తున్నాడంటే ఎవరో ఒక పోలీస్ తాలూకా ఆయన ఎవరో కానిస్టేబుల్ సమ్ ఎస్ఐ మరి ఎవరో తెలియదు, ఎవరో నడుచుకుంటూ వెళ్తుంటే అంట మార్నింగ్ వాక్ చేస్తుంటే ఆ ఏరియాలో అలా చూడడం జరిగిందంట, లేదా అలా వెళ్తుంటే ఎవరో చెప్పడం జరిగిందంటే వెంటనే అవునా అని చెప్పి వెళ్ళి తెలుసుకున్నారట. రెండు పొంతం లేని విషయాలు పెద్ద కేడర్లో ఇద్దరు పోలీసులు చెప్పడం జరిగింది, అండ్ రెండు పొంతం లేవు. సో ఇక్కడ మనకి ఏం తెలుసుకోవాలి, వ్యూవర్స్ ఏం అర్థం చేసుకోవాలి అన్న విషయం వ్యూవర్స్కే తెలియాలి. మరి నెక్స్ట్ జరిగిన ఆ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఆ ఫోన్ ఫింగర్ ప్రింట్ పెట్టి రీసెంట్ కాల్స్ ఓపెన్ చేసి కాల్ చేసామని చెప్పి అంటున్నారు. దాని మీద నెటిజన్స్ ఏమంటున్నారు? ఇదండి నిజంగా చాలా పెద్ద చర్చనీయాంశం అయిందండి. ఎందుకంటే అక్కడ పోలీసు వారు చెప్పడం ఏం జరిగిందంటే ఈటీవీ మైక్ ఎదురుగా ఉంది ఆ టైంలో. ఆ మైక్ ముందు పోలీసు ఏం చెప్పారంటే డెడ్ బాడీ పక్కన ఫోన్ దొరకడం జరిగింది, ఒక ఫోను, అండ్ ఆ ఫోను ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసి
చివరి కాల్లో రామ్మోహన్ గారికి వెళ్ళిందని తెలుసుకుని ఆయనకి ఫోన్ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆ తర్వాత ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం, లేకపోతే అక్కడి ద్వారా అలా తెలిసిందని చెప్పడం జరిగింది. కానీ ఇందులో ది బ్లండర్ అనుకోవాలో లేకపోతే ఎలా జరిగింది టెక్నికల్లీ ఇన్అడ్మిసిబుల్గా ఉంది. ఎందుకంటే ఆయనది ఐఫోన్ అని అంటున్నారు జనాలు. ఇన్ కేస్ ఆయనది ఐఫోన్ అయి ఉంటే కనుక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అందరికీ తెలిసిన విషయం. ఆయన ఈ సంస్థ లైక్ ఇది ఎక్కడ ఉంటుందో, వీళ్ళు చేసేవి ఏముంటి, యుఎస్లో ఉంటుంది ఇది. అయితే వాళ్ళు 2016లో ఒక కేసులో ఐఫోన్ ఒకటి ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేయలేకపోతే ఇంకా ఐఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడిగి ఇంకా నానా కష్టాలు పడినా పని అవ్వలా, ఓపెన్ అవ్వదు. వన్స్ ఒక మనిషి చనిపోతే ఈ ఐఫోన్ ఎలా ఈ సెన్సర్ ఎలా పనిచేస్తుందంటే మనకి రిడ్జెస్ ఉంటాయి కదా తమ్మ మీద, ఇవి యాక్టివ్గా ఉండాలి. బ్లడ్ పాస్ అయితేనే యాక్టివ్గా పైకి ఉంటాయి, కనబడుతుంది. ఇన్ కేస్ డెడ్ బాడీ చనిపోయిన 1 or 2 hours లోపలైనా ఛాన్స్ ఉంటుంది. కానీ ఆయన చనిపోయింది 11:40 or 12 CCTVలో చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అయితే క్లారిటీ లేదు. కానీ అలా ఆ టైంలో చనిపోయి ఉంటే మార్నింగ్ 8:30 అండి. సో 11:30కి చనిపోతే అరౌండ్ మార్నింగ్ 8:30 అరౌండ్ బాడీని చూస్తే అంటే దగ్గర 8 to 9 hours తర్వాత. సో పోలీస్ చెప్పింది ఏంటంటే ఫింగర్ ప్రింట్ ద్వారా ఐఫోన్ ఓపెన్ చేశానని. మరి ఫింగర్ ప్రింట్ ద్వారా ఐఫోన్ ఓపెన్ చేయాలంటే అన్ని అవర్స్ తర్వాత సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎలా ఓపెన్ చేశారని. నెటిజన్స్ ఏమంటున్నారంటే ఆయన చనిపోయి టైంలోనే ఎవరో ఉన్నారు అక్కడ, సో ఆయనకైతేనే యాక్సెస్ ఉంటుంది. కానీ మామూలు వ్యక్తికి ఐఫోను చనిపోయిన ఒక 8 hours 9 hours తర్వాత రెడ్జెస్ ఉండవు, సరిగ్గా ఉండవు, బాడీ డిగ్రేడ్ అయిపోద్ది, బ్లడ్ ఫ్లో ఉండదు. సో అలా లేనప్పుడు ఇది పని చేయవు. మరి ఎలా బయోమెట్రిక్ ద్వారా ఓపెన్ చేశారు, ఎలా ఓపెన్ చేసి ఆ కాల్ లాగ్లో రామ్మోహన్ అన్న వ్యక్తి కాల్ లాగ్ చూశారట, ఫోన్ చేశారట, ఎలా చేశారు, ఇవన్నీ డెఫినెట్గా కోర్టులో పోలీసులు కానీ ఎవరైతే ఈ విషయాలు చెప్పారో ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేశానని అవన్నీ కూడా బయలుపరచాల్సి ఉంటుంది, పెట్టాల్సి ఉంటుంది ముందు. ఎందుకంటే ఏదో అయిపోయింది తూతు మంత్రంగా అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది, కేసు క్లోజ్ అని చెప్పడం వరకు ఈజీ. కానీ ఎంతోమంది లోక్యుక్త కోర్టులో కానీ, హైకోర్టు ఆంధ్రప్రదేశ్, హైకోర్టు తెలంగాణ, సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేశారు. సువోమోటోగా ఈ కేసు కన్సిడర్ చేయండి, ఇందులో ఏదో ఉంది. ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతోమంది చాలా బాధకి రోదన గురై ఉన్నారు. ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు, ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఇంతమంది రోడ్లు ఎక్కుతున్నారు, ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. కానీ మీడియాలో మాత్రం చూపించేది ఎవరు మాట్లాడలేదు, మీరే ఎందుకు మాట్లాడుతున్నారు హర్ష్ కుమార్ గారు, ఎవరు మాట్లాడలేదు, మీరే ఎందుకు మాట్లాడుతున్నారు IAS, ఎవరు మాట్లాడలేదు, మీరే ఎందుకు మాట్లాడుతున్నారని పర్టికులర్గా ఒక 4-5 మనుషుల్ని 5గురిని చూపిస్తున్నారు. కానీ నెక్స్ట్ ఆ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ హెడ్ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు నాకు ఐడియా లేదు. సో ఆయన పేరు అలా ఇలా సింగిల్గా ఏకదట్టుగా మీరెందుకు అంటున్నారు. కానీ ఎన్నో మంది అండ్ ఈ బిగ్ టీవీ కానీ RTV కానీ ఎవరైతే స్పెషల్ ఇంట్రెస్ట్తో వీడియోలు చేశారో, ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళ దగ్గర మనం ఇవి సర్వే తీసుకుంటున్నారు. అలా మీరు ఆ వీడియో క్లిక్ చేయగానే కింద వస్తుంది, మీరు నిజంగా ఇది హత్య అని అనుకుంటున్నారా, పోలీసులు చెప్పే దాంట్లో అబద్ధాలు ఉన్నాయనుకుంటున్నారా, పోలీసులు నమ్మచ్చు అంటారా, లేదంటే ఇది హత్యనే అనుకుంటున్నారా, ఎంతమంది హత్య అనుకుంటున్నారు, మర్డర్ అనుకుంటున్నారు, ఈయనకి సపోర్ట్ చేస్తున్నారా, ఇవన్నిట్లో చూస్తే 80% ఆఫ్ ది పీపుల్ చెప్తుంది ఏంటంటే ఇట్స్ ఎ మర్డర్ అని. కానీ అది హత్య లేదంటే యాక్సిడెంట్ అన్న విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏదైనా సొసైటీ లా ఆఫ్ ది ల్యాండ్ ఎవిడెన్స్ చూపించాలి. సో ఎవిడెన్స్ తారుమారు చేసి చూపిస్తే పక్కాగా ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అయితే ఎవరు చూపించగలుగుతారు? సో ఈ క్వశ్చన్స్ ఎప్పటికీ క్వశ్చన్స్ అని ఉండిపోతాయా అంటే లేదు, ఖచ్చితంగా ఈ కేసు హీరింగ్కి వస్తుంది అండ్ నిజాలు బయటకు వస్తాయి. సో అందరూ ఈ విషయం గురించి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే జనరల్గా ఎవరైనా వ్యక్తులు వాళ్ళని దేనికైతే ఎక్కువ ఆపాదించుకుంటారో, లైక్ సపోజ్ నేను క్రిస్టియన్ అనుకోండి, నేను ఎక్కువ క్రిస్టియానిటీ కమ్యూనిటీలో ఉంటా, క్రిస్టియన్స్ అని నన్ను ఆపాదించుకున్నా, లేదంటే నేను ఒక రిచ్ పర్సన్ అనుకోండి, ఒక రిచ్ పీపుల్ కమ్యూనిటీలోనే నేను వాళ్ళతో ఆపాదించుకున్నా, లేదంటే నేను ఒక హిందువుని అయ్యుండి పలానా దేవుడిని ఎక్కువ పూజిస్తాను అనుకోండి, వెంకటేశ్వర స్వామిని. సో ఈ వెంకటేశ్వర స్వామికి ఎక్కువ పూజిస్తున్న వాళ్ళు, తిరుపతిలో గుండుకొచ్చి వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ ఎక్కువైతే మనం ఎప్పుడైతే దాన్ని ఎక్కువ ఆపాదించుకుంటామో, అండ్ ఉదాహరణకి ఎక్కువ స్పాట్ కార్ ఉందనుకోండి నాకు, సో ఎక్కువ స్పాట్ ఈ వాడుతున్న వాళ్ళందరూ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ అనుకున్నాం, అందరం ఎప్పుడైతే ఒక దానికి ఎక్కువ ఆపాదించుకుంటామో వేరే వాళ్ళు మనకు ఆటోమేటిక్గా వాళ్ళు వేరు నేను వేరు అని. సో అలా మనం ఈయన కేసు అయితే ఖచ్చితంగా చూడకూడదు. ఈయన్ని డెఫినెట్గా ఒక కులానికి ఆపాదించొద్దు, ఒక మతానికి ఆపాదించొద్దు,
ఒక వర్గానికి ఆపాదించొద్దు, కేవలం ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్గానే ట్రీట్ చేయండి. సో కేవలం అదే మైండ్తో మీరు ఆలోచించి ఈ విషయం మీద ఇంత అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తా అంటే రేపన్న రోజు ఆ పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఈయనైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆయన చెప్పింది నిజం ఉండొచ్చు, అబద్ధం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో భూమి గుండ్రంగా ఉంది అని ఒక ఆయన చెప్తే ఆయన పిచ్చోడు అన్నారు. సొసైటీ అప్పుడు అంతా ఫ్లాట్గా ఉందని నమ్ముతున్నారు. సో ఆయన ఆ టైంలో చంపేయడానికి కూడా చూస్తారట. ఆయన ఎవరో నాకు తెలియదు, మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనే విషయం మనకు తెలీదు. 100 మంది నమ్మినంత మాత్రం అబద్ధం నిజం అవ్వదు, వాస్తవం అబద్ధం అవ్వదు. సో ఈ విషయం మనం ఆలోచిస్తే కనుక ఈయన ఒక ఇన్ఫ్లుయెన్స్గానే పరిగణిస్తూ ఈ కేసుని అనాలిసిస్ చేస్తే రేపన్న రోజు మీరు నేను మనం సపోజ్ దేనికైనా ఎక్కువ ఆపాదించుకుంటే మేబీ 100 మంది వేరే దానికి ఆపాదించుకుంటే నిన్ను నువ్వు ఒక దానికి ఆపాదించుకుంటే నువ్వు లోన్లీ అయిపోతావు, ఒక్కడే అయిపోతావు. ఆ టైంలో నువ్వు టార్గెట్ అవ్వచ్చు. అండ్ అది ఒక ఐడియాలజీకి అయితే ఆల్టర్కేషన్స్ వస్తే, నీకు నాకు గొడవలు వస్తే నీ సిద్ధాంతాలకి నా సిద్ధాంతాలకి కోర్టులో కేసేయండి, లేదా వాగ్వాదాలు చేసుకోండి, మాట్లాడుకోండి, చర్చలు పెట్టుకోండి, డిబేట్లు పెట్టుకోండి, 100 మంది పిల్లండి, ఇలా చేసుకోవాలి. కానీ హత్య, ఒక ప్రాణాన్ని తీయడం అనేది చాలా దారుణమైన విషయం. అలా అని చెప్పి నేను హత్య అని అంటలేదు, కానీ యాక్సిడెంట్ అంటే కనుక ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. సరైన ప్రూఫ్స్ లేకుండా కేసు క్లోజ్ చేశారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఈయన చెప్తున్న విషయం కాదు, మా ఛానల్లో మాట్లాడుతున్న విషయం కాదు. సొసైటీలో 80% ఆఫ్ ది పీపుల్, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇప్పటికీ విషయాన్ని జీర్ణించుకోలేక, ఈ విషయాన్ని ఇలా వదిలేలేక నాలాగా యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో మాట్లాడుతున్నాయి. సో మీరు అవేర్నెస్ తెచ్చుకోండి, ఆలోచన చేయండి. అండ్ ఆయన హత్య అనుకుంటే అలా జరగడానికి మోటివ్ ఏంటన్నది కూడా హర్ష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అండ్ సోషల్ మీడియాలో అందరికీ కూడా తెలుసు. అదేంటంటే 16th ఒక సుప్రీంకోర్టులో కేసు ఉంది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంప్లీడ్ అయి ఉన్నారు అందులో. అదేంటంటే యాంటీ కన్వర్షన్ లా. సో ఒక రిలీజన్ నుంచి ఒక రిలీజన్కి మారకూడదు. అండ్ దానికి ఉన్న బ్యాక్డ్రాప్లో కొంతమంది చెప్పేది ఏంటంటే, సో మ్యాజిక్లు చేసో, నోట్లోంచి ఏదో సమ్ తీసో, లేకపోతే తూ అంటే పాస్టల్ అంటే ఏదో జరిగిపోయిందనో, సో ఇలాంటివి మతలబులు చేసి జనాలు మారుస్తున్నారు, ఇది ఒక తప్పు విధానం అని చెప్పి ఒకరంటున్నారు బ్యాక్డ్రాప్. ఇంకో బ్యాక్డ్రాప్లో అసలు హిందూయిజం ఎక్కువ ఉండాలి, కానీ అదర్ మతాల్లోకి అలా మారకూడదు, చాలామంది మారిపోతున్నారు, అది కరెక్ట్గా తప్పు అన్న దాన్ని కట్టేలు చేయడానికి అని కొంతమంది అంటున్నారు. సో రీజన్ ఏదైనా కానివ్వండి, సో మోటివ్ అయితే ఉందన్న విషయం మనకు అర్థమైంది. సో దాంట్లో ఆయన ఇంప్లీడ్ అయినా మాట్లాడాల్సి ఉంది, ఆయన వాదించాల్సి ఉంది. సో దాన్ని జరగకుండా ఉంచడానికి ఇది చేశారని మోటివ్ అయితే ఎస్టాబ్లిష్ కూడా చేయడం జరిగింది. సో ఇన్ని జరిగాక ఇంకేం జరుగుతుందో ముందు చూద్దాం. అయితే మా తరఫు నుంచి మేము చెప్పే మెసేజ్ ఏంటంటే, మనల్ని ఎప్పుడూ దేనికి ఎక్కువగా ఆపాదించుకోకూడదు. అది ఏదైనా కానివ్వండి, ఒక కమ్యూనిటీ కానివ్వండి, ఒక క్యాస్ట్ కానివ్వండి, ఒక రిలీజియన్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మన సిమిలారిటీస్ ఎదుగుతాం. అంటే మన చుట్టుపక్కల మనలాగా సైలెంట్గా ఉండేవాళ్ళు, లేదా మనలాగా గోల్ చేసేవాళ్ళు, లేదా ఉదయాన్నే జిమ్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే సాయంత్రం వాకింగ్ చేసి ఏదో ఒక కామన్ పాయింట్ తీసుకుని చాలామంది క్లోజ్ అవుతూ ఉంటాం. కానీ అది ఇలాంటి యాక్టివిటీస్కి అయితే పర్లేదు, కానీ ఒక మతానికి లేదా ఒక కులానికి బాగా ఆపాదించుకుని వేరే వర్గానికి చెందిన వాళ్ళనో, వేరే కులానికో మతానికో చెందిన వాళ్ళనో కంప్లీట్గా వేరేగా వ్యతిరేకంగా చూసి ఒక ఆవేశం లేదంటే వాగ్వాదాలు పెంచుకుని వాతావరణం మనం బిల్డ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ది ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు అన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. అండ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. జై హింద్. జై హింద్.